అందరు సమ్మక్క సరక్క జాతరలలో చికెన్ మటన్లు తింటారు. ఈ పొరాలు ఏడున్నారు? ఈ పొరలేందా కాగమా ఊరుకుంటా కనిగా ఏంటా నా పదాల్లో నేనుంటా. నన్ను ఎందుకు పిలుపుతా ఊకే? అదే నువ్వేమన్నా కలెక్టర్ కాదా? ఊరికేమన్నా వాచిపోయినారా? గంట మాట అంటారులేందే నన్ను. అంతగా ఎందుకు ఉడుక్కుంటా? నీకేమైనా పని ఉన్నదా? ఇంకా సమ్మక్క సరక్క జాతర పోతా మీరు ఇంక ఇన్నే కచ్చకాయలు ఆడుకుంటుంటారు. నా ఇజ్జత్ పోతుందా? ఇజ్జత్ ఆదా? అది ఎక్కడికి తెచ్చుకున్నా? దొంగ బాడుకోవు. ఇజ్జత్ అంటే పోరు కానీ ఇజ్జత్ అంటే ఇజ్జత్ ఇంకేవాళ్ళని ఉంటే మానవ పోతుంది. మీరు ఫస్ట్ సమ్మక్క సరక్క జాతరకు వస్తారా? రారా అది ఎప్పుడు? అదే ముగ్గురమేనా? మనం పిలిస్తే వాళ్ళన్నట్టు ఆగే మా రమ్మందో, సాత్విక అన్నం రమ్మందో, వెన్నెల అక్క రమ్మందో. అదే కంది కోడి కంది అవన్నీ ఎట్లరా? కోడిని నేను తెస్తేనే గంజులు ఉల్లిపాయలు మిరపకాయలు అవన్నీ తేరా. మళ్ళీ ఆడ జాగ దొరకదు. టక్కన పోదాం పాలు. సరే కానీ అలా పట్టుకొని రాపో మేము ఇక్కడ చేసి తింటుంటాం. జాతరకు పోయామో జాతరకు పోయా. అవునాడు జాతర పోడే కదా అవునాడు. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినాం. అక్కడి నుంచి ఇక్కడికి బాగా లాంగ్ ఉంది. అందుకనే మా వాళ్ళు అంతా పోయాడ కూర్చున్నారు. మేమైతే మొక్కులు చెల్లించుకొని వచ్చినాం. జై సమ్మక్క సారక్క తల్లి. సమ్మక్క సారక్క జాతరకు వచ్చినాం. బాయ్. ఇప్పుడు మనం గద్దెల కాడికి పోదాం. మన ప్రజలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. బాగా మంది అయితే కనిపిస్తారు మనకి ఇక్కడ. చూద్దాం మనకు లోపలికి పోనీకి ప్లేస్ ఉంటుందో లేదు చూద్దాం. మమ్మీ సమ్మక్క సారక్క జాతరకు వచ్చినాం. మమ్మీ సమ్మక్క సారక్క జాతరకు వచ్చినాం. అమ్మవారికి నగదు కానుకలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగేయాలని కోరుకుంటున్నాం. పోయిన సమ్మయ్య, సమ్మక్క గద్దె, శాంబలక్ష్మి, సమ్మక్క గద్దె, అనూష, రావాలి, జ్యోతిర్మయి, సుదీక్ష, కనిష్క్, సమ్మక్క గద్దె, స్వామి, పద్మ, రంజిత్, లావణ్య అందరి పేరు తమ్ముడు 202 రూపాయలు సమర్పించాడు. వారికి వారి కుటుంబ సభ్యులకు సమ్మక్క గద్దె దగ్గరికి రావాలంటే ఇట్లా రావాలి. ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటాము. కోట కమలమ్మ రాజయ్య కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని 50 రూపాయలు కానుక సమర్పించుకున్నారు. ఆరాధ్యదేవి అమ్మవారికి 51 సమర్పించాలని అమ్మవారు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలిగించాలని కోరుతున్నాం. మంచిగా చూసుకుంటా. నడు నువ్వు నడు. అమ్మవారిని కోరుతున్నాం. మాంగాల్ సంపత్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి 51 రూపాయలు. సురేష్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి 400 రూపాయలు. పూర్ణ అరుణామ అమ్మవారికి ఇద్దరికి నగదు కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని తర్వాత ఏంటిది? పేరల గంగమ్మలు 21 రూపాయలు కోరుకుంటున్నాం. 101 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ తల్లి దేవుని కలిగిస్తున్న శాస్త్రం ఉండాలని రుద్రవరం చక్రవర్తి అమ్మవారికి 20 రూపాయలు కానుక సమర్పించినారు.
పాలుపల్లి కరుణాచలం గోలె మల్లేష్, భూమక్క, సాయి లీల, సుమలత అమ్మవారికి 150 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులు తమ జై సమక్క సారక్క తల్లి, జై సమక్క సారక్క తల్లి. గోలెం బాలయ్య, గోలెం సరిత, జై సమక్క, జై సమక్క సారక్క తల్లి, సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారు ఆయన గాయని కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని 100 రూపాయల కానుక సమర్పించే వారి చల్లటి నీళ్ళని వారు వచ్చి. ఆయుర ఆరోగ్యాలతో సంఖ్యలో అమ్మవారిని కోరుకుంటున్నాం. కొట్టారి నాకు పెట్టరాదా? నువ్వే పెట్టే. నాకు పెట్టేవే. మొక్కలకి ఎప్పుడైనా పెట్టచ్చా? ఇంటికాడ పెట్టమంటే పెట్టాలి కానీ ఈ రోజు ఇంకా నేను పెట్టా అంటాను. ఉల్లిగడ్డ కోసినేమో కానీ కళ్ళకి ఇప్పుడే టమాటా కరక్కడ ఓడింగ్ కోసిన మనం ఇప్పుడు కడుగుతున్నా. ఇప్పుడు పొయ్యి మీద అయిపోతుంది. ఇది పెట్టురా బాగా ఎక్కువ చాలు. 3 గంటలు వేసింది చికెన్ ఉమ్మడి చికెన్ వాసన మాత్రం గుమ్మ ఎట్లుంటుందో. మా అక్క బాగా ఒక్కొక్కరికి మండాలి. కూర అయింది మమ్మీ, కూర అవుతుంది. నెక్స్ట్ తినుడే. భక్తులతో అమ్మవారికి 50 రూపాయల కానుక సమర్పించారు. శ్రీ బండి సమ్మయ్య, బండి సత్య, బండి నాగరాజు, బండి వైష్ణవి, బండి సంగవి 101 రూపాయల కానుక సమర్పించారు. మరి వారికి వారి కుటుంబానికి సమ్మక్క సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 101 రూపాయల కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ అమ్మవారిని దేవుళ్ళు ఉండాలని కోరుతున్నాం. అంతేం మంచిగా వండలే. అంత కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, అంతా మాడు మాడు వస్తుంది స్మెల్.